పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు పార్టీ మారే ఆలోచనే లేదు అన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని చామకూర మల్లారెడ్డి క్లియర్ కట్ గా చెప్పేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త రక్తంతో రాసిన లేఖపై చాలా బాధపడుతున్నారని చెప్పారు. ఆయన చిరునామా రాయకుండా లేఖ రాసినప్పటికీ తెలుసుకొని అతన్ని కలుస్తానన్నారు మల్లారెడ్డి. కేటీఆర్ బర్త్డే సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి బోయిన్పల్లిలో ఆయన నివాసం వద్ద కేక్ కట్ చేశారు. ఆయన నాకు ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను. ఏ పార్టీలో మారుతుంది నాకు ఎవరు అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా నేను కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు. నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలకు పోతాను. ఏ పార్టీలో మారుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.